బిగ్ బాస్ నిన్న నైట్ వరకు జరిగింది ఏమంటే నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరికి ఏం పనులు ఇవ్వాలని చెప్పేసి అసైన్ చేస్తారనమాట. రీతు చౌదరి గారికి ఏమి వేయాలి, రాము రాథోర్కి ఏం పని చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అవుతారు. ఈ డిసైడ్ అయిన తర్వాత అందరూ పిల్లోస్ అయితే తీసుకొని ఇప్పుడు కామనర్స్ వచ్చి ఓనర్స్ లాగా, సెలబ్రిటీస్ వచ్చి టెనెంట్స్ లాగా ఉంటారు. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన పిల్లోస్ అవన్నీ తీసుకెళ్లిపోతుంటే నైట్ వీళ్ళు కామనర్స్ పడుకునే టైంలో వీళ్ళు మాట్లాడేది ఏమంటే, అంటే ఇది టాస్క్ కదా, దీని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయిద్దేమో మన అందరికీ అని చెప్పేసి, సో ఈరోజు నైట్ కి అయితే వదిలేద్దాం, రేపు మార్నింగ్ కి ఒక ప్లాన్ కి అయితే వద్దాం, ఒక మాటకి అయితే వద్దాం అని చెప్పేసి డిస్కస్ చేసుకుని అయితే పడుకునేస్తారు అనమాట. దాని తర్వాత మార్నింగ్ అయిన తర్వాత ఒక పాట పెట్టి బయట నుంచి డాన్సర్స్ వచ్చి డాన్స్ చేస్తారనమాట. హిమాలయాలకి అయితే ఫ్లోర్ క్లీనింగ్ అయితే ఉంటది. ఇక్కడ వచ్చేటప్పుడు వాళ్ళు మామూలుగా మనం బ్లాస్ట్ చేస్తాం కదా బర్త్డే పార్టీస్ అలాంటివి, అట్లా బ్లాస్ట్ తెచ్చి ఒక్కొక్కటి అందరి దగ్గర తెలిపిస్తారు అనమాట. సో అవన్నీ పెటల్స్ అన్ని పడతాయి. ఆ పెటల్స్ కూడా అవన్నీ హిమాలయాలే క్లీన్ చేయాలి. సో ఇట్లా జరిగితే దీని తర్వాత వాళ్ళు టెనెంట్స్ ఓనర్స్ పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు అని చెప్పేసి అయితే రూల్ ఉంటది. ఆ రూల్ వీళ్ళే పెట్టుకునేసి, అంటే లోపలికి అయితే వెళ్ళకూడదు అనమాట. టెనెంట్స్ వెళ్లాల్సిన అవసరం వస్తే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళైతే ఎంటర్టైన్ చేయాలి. సింపుల్ గా ఏదైనా ఒక చిన్న పుషప్స్ చేయడం కానీ చిన్న చిన్న టాస్క్లు చేసి వాళ్ళని ఖాళీగా ఎందుకు, అంటే జస్ట్ నార్మల్ గా ఎందుకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఏదైనా ప్లాన్ చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్తారనమాట. సో దీనికైతే వాళ్ళు ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. దీనికి సంజన గారు ఏం చెప్తారంటే, వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పేసి ఇంకా ఫీల్ అవుతున్నారు వాళ్ళ లోపల కాబట్టి, అంటే కామనర్స్ సెలబ్రిటీస్ అనే డిఫరెన్స్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సంజన గారు ఒక మాట అంటారు ఏమంటే, అంటే మీరు ఏం చెప్పినా మేము చేస్తాం, కాకపోతే కొంచెం చూసుకొని టాస్క్లు ఇవ్వండి అని చెప్పేసి అయితే వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు టాస్క్లు ఇవ్వండి అనే రేంజ్ లో చెప్పినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట అసలు టాస్క్లు. ఇంకా నుంచి స్టార్ట్ అయ్యేది అసలు టాస్క్లు. ఇక్కడ లగ్జరీస్ అన్ని ఓన్లీ కార్నర్స్ మాత్రమే ఉంటాయి, అంటే ఓనర్స్ మాత్రమే ఉంటాయి, టెనెంట్స్ కి ఏమి ఉండవు అని చెప్పి చెప్తారు. వాళ్ళ అగ్ని పరీక్షలో వాళ్ళు అన్ని ఫేస్ చేసి ఇంతవరకు వచ్చారు. సో ఇప్పుడు సెలబ్రిటీస్ గా మీరు ఎదుర్కోవాలి అగ్ని పరీక్షలు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, కార్నర్స్ కి కొన్ని బ్యాచెస్ ఉంటాయి అనమాట. అంటే మెంటర్ లాగా, వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళు కొన్ని బ్యాచెస్ ఉంటాయి, ఎవరెవరికి ఏమేమి పనులు అసైన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి మానిటర్ చేసే ఛాన్స్ ఉంటది. సో ఆ మానిటర్ చేసే ఛాన్స్ లో కొన్ని లైక్ కుకింగ్ డిపార్ట్మెంట్ గానీ, వాషింగ్ డిపార్ట్మెంట్ గానీ, ఫ్లోర్ క్లీనింగ్ ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళని ఎవరు ఏ పనికి అసైన్ చేస్తారని చెప్పేసి అయితే మెంటార్స్ అంటే మానిటర్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కామనర్స్ నుంచి అంటే ఓనర్స్ నుంచి అయితే డిసైడ్ చేస్తారు ఇవి ఎవరెవరికి ఏం పని అసైన్ చేయాలని చెప్పేసి. ఆల్రెడీ వీళ్ళు నిన్న నైట్ ఎవరెవరికి ఏమేమి పనులు అసైన్ చేయాలని చెప్పి అయితే డిసైడ్ అయిపోయారు. కానీ వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో, ఈ టాస్క్ లో మాస్క్ మ్యాన్ వర్సెస్ కామనర్స్ కి ఆల్మోస్ట్ అందరికి డిస్ప్యూట్ వస్తుంది. మాస్క్ మ్యాన్ వర్సెస్ డెమోన్ పవన్, మాస్క్ మ్యాన్ వర్సెస్ శ్రీజ, మాస్క్ మ్యాన్ వర్సెస్ మనీష్, మాస్క్ మ్యాన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కూడా. సో ఒక చిన్న క్లాష్ అయితే వస్తుంది, అందరికి డిస్ప్యూట్ వస్తుంది మాస్క్ మ్యాన్ వల్ల. అంటే మాస్క్ మ్యాన్ ఆ కామనర్స్ లోనే మాస్క్ మ్యాన్ ఒక్కడే ఒకవైపు ఉంటే మిగతా రిమైనింగ్ 5 మెంబర్స్ ఒక సైడ్ ఉంటారనమాట. ఏమంటే, సో ఇప్పుడు ఎవరెవరికి అసైన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ ఫ్లోర్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ శ్రేష్ఠి గారికి అండ్ ఇమాన్యుయల్ కి అయితే ఇస్తారు. అంటే వీళ్ళే నిన్న చేశారు కాబట్టి వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళనే కంటిన్యూ చేయమని చెప్తారు, వాళ్ళకైతే ఇస్తారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ బాత్రూమ్ క్లీనింగ్ ఫ్లోరా సైని గారికి అయితే ఇచ్చారు. వాళ్ళని నీట్ గా చేశారు అని చెప్పేసి వాళ్ళని అయితే కంటిన్యూ చేయమని చెప్తారు. ఆవిడ చేస్తారనమాట. సో ఆవిడ కూడా హ్యాపీగా తీసుకొని కంటిన్యూ అవుతారు అందులో. నెక్స్ట్ డెమోన్ పవన్ వచ్చి రీతు చౌదరి గారికి అయితే ఇస్తారు. ఆవిడ కూడా బాగా చేశారని చెప్పేసి రీతు చౌదరి గారు కూడా సేమ్ అలాగే హ్యాపీగా అయితే తీసుకుంటారు. దీని తర్వాత శ్రీజ విషయంలో ఏం జరిగిందంటే, శ్రీజకి అక్కడ 2 బ్యాచెస్ ఉంటాయి, దోవి ఉంటాయి అనమాట. అంటే 2 ఉంటాయి, అంటే ఇద్దరికి ఇవ్వాలని చెప్పేసి సెన్స్ అని చెప్పేసి మనీష్ అయితే చెప్తారు. అంటే ఎట్లా అంటే బేసిక్ సెన్స్ 2 ఉన్నాయంటే ఇద్దరికి ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్తారు. కాదు నాకు అర్థమైందని చెప్పేసి అయితే శ్రీజ చెప్పి రాము రాథోర్కి అయితే ఇస్తుంది. అంటే అప్పుడు దాన్ని కొంచెం పర్సనల్ గా వెళ్ళిపోతాడు అనమాట మనీష్. అంటే చూద్దాం అని చెప్పేసి చెప్తాడు. అది ఏ విధంగా అంటే, అక్కడ 2 ఉన్నాయి కదా, అది కామన్ సెన్స్ కదా, అది అంటే సెన్స్ కదా అది అని చెప్పేసి అయితే చెప్తాడు. అంటే అక్కడ 2 ట్యాక్స్ ఉంటాయి అనమాట, అంటే లేడీ ధోబీకి, జెంట్ ధోబీకి. అంటే ఇక్కడ ఏమంటే, అంటే మనీష్ చెప్పేది ఏమంటే అది బేసిక్ సెన్స్, అది ఇద్దరికి ఇవ్వాలని చెప్పేసి చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇద్దరికి ఇవ్వాలని చెప్తారు. కానీ శ్రీజ చెప్పేది ఏమంటే, అంటే నేను ఎవరికి ఇస్తాను అని బిగ్ బాస్ తెలియదు కదా, కాబట్టి నేను లేడీకి ఇస్తే లేడీ ధోబీ పెట్టుకుంటారు, జెంట్కి ఇస్తే జెంట్ పెట్టుకుంటారు, ఇద్దరితో ఒకరికే ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్తుంది. ఆవిడకి బాగా నీట్ గా అర్థమవుతుంది. కానీ దానికి మనీష్ మళ్ళీ ఇంకా దానికి చదువుకోకుండా, అంటే మనీష్ ఇంకా దానికి మళ్ళీ లేదు ముందు నీకే తెలుస్తుంది కదా, ముందు నీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత బిగ్ బాస్ చెప్తారనమాట ఒకరికే ఇవ్వాలని చెప్పేసి. అది రాము రాథోడ్కి అయితే ఇస్తారనమాట. అంటే అతనే వాష్ చేయాలి, అతనే ఆరేయాలి, అతనే ఐరన్ చేసి ఇవ్వాలి. సో ఆల్మోస్ట్ రాము రాథోడ్ అన్ని చోట్ల అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటాడు. అందులో అతనే 2-3 సార్లు ఐరన్ కూడా చేయిస్తారు. మనకి లైవ్ లో అయితే 2-3 సార్లు కనిపిస్తుంది, ఎపిసోడ్ లో అయితే లేదు. నెక్స్ట్ ఫైనల్ గా ప్రియా వచ్చి కుకింగ్ డిపార్ట్మెంట్ లో భరణి గారిని, తనుజ గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి ముందు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే,
సంజన గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ వంట నాకు వచ్చు అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకునేసి ఆవిడకి చెప్పిన తర్వాత ఆవిడ ఆల్మోస్ట్ హాఫ్ డే నాకు హాట్ వాటర్ పెట్టిస్తాను అంటే ఈ హాట్ వాటర్ దగ్గర ఆల్మోస్ట్ డే అంతా డ్రాగ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నీకు వంట రాదేమో అనే ఒక కన్ఫ్యూజన్ మన మైండ్ లో క్రియేట్ చేసేంత విధంగా చేస్తారు. అది ఒకనొక టైంలో కామెడీగానే ఉంటుంది. ఒకే కామెడీని ఎక్కువసార్లు రిపీట్ చేయడం వల్ల అది ఓకే నిజమేనేమో అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉండడం వల్ల సంజన గారి దగ్గర నుంచి తీసుకొని కుకింగ్ భరణి గారికి తనుజ గారికి అయితే ఇస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ వచ్చి ఇమాన్యుల్ శ్రేష్ చేస్తారు, కుకింగ్ డిపార్ట్మెంట్ వచ్చి భరణి గారు అండ్ తనుజ గారు చేస్తారు. కాబట్టి ప్రీవియస్ సీజన్ లో మనం చూస్తే కుకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆ టేబుల్ మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఆ సెన్స్ లో మాస్క్ మ్యాన్ అయితే చెప్తారనమాట, అంటే వాళ్ళే చేయాలని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రియా గారు ఏం చెప్తారంటే నేను నా డిపార్ట్మెంట్ అంటే నేను ఎవరికైతే వాళ్ళకి మెంటర్ చేస్తున్నానో మానిటర్ చేస్తున్నానో వాళ్ళకి నా పని తప్ప ఇంక వేరే పని నేను చెప్పను, వాళ్ళే 3 times ఫుడ్ చేసి వాళ్ళే 3 times క్లీన్ చేస్తే వాళ్ళు ఇంకెప్పుడు అని చెప్పేసి ప్రియా గారు అయితే వాళ్ళని చేయనివ్వరు. అలాంటప్పుడు ఇప్పుడు ఇద్దరైతే ఖాళీగా ఉన్నారనమాట. సుమన్ శెట్టి గారు అయితే ఖాళీగా ఉన్నారు. అంటే సుమన్ శెట్టి గారు ఖాళీగా ఉన్నారు, తనుజ గారు ఇప్పటికైతే ఖాళీగా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి వర్క్ అసైన్ చేయడంలో తప్పేముంది. రీతు చౌదరి గారు నేను చేస్తానని చెప్పేసి చెప్తారనమాట. సో వాళ్ళిద్దరికి అసైన్ చేస్తే వాళ్ళు ఓకే హ్యాపీగా చేస్తామంటారు. రీతు చౌదరి కూడా చేస్తామంటారు, సంజన గారు చేస్తామంటారు, సుమన్ శెట్టి గారు కూడా చేస్తామని చెప్తారు. దాని తర్వాత ప్రియా గారు నేను వర్క్ అసైన్ చేసిన వాళ్ళైతే చేయడానికి లేదని చెప్పేసి చెప్తే అప్పుడు అదే వర్క్ ఇప్పుడు మనకి నార్మల్ ఫ్లోర్ క్లీన్ చేయడం ఒకటైతే ఆ మ్యాట్ మీద ఏమైందంటే చిన్న చిన్న రేకులు ఉంటాయి, పెటల్స్ ఉంటాయి కదా, అవన్నీ పడిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట. దానికి ఇమాన్యుల్ ఎంత ఓపిక్ గా ఎంత నీట్ గా అంటే ఏమైందంటే ఓకే ఏదో విధంగా జనాల్లో నేను ప్రూవ్ చేసుకోవాలి, జనాలకు నేను బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎంత ఓపిక్ గా ఎంత కష్టమైన పని అయినా సరే ఇంకొంచెం వర్క్ యాడ్ అయినా కూడా నేనే చేస్తానని చెప్పి చెప్తారు. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల బెడ్రూమ్ లో కూడా నేనే క్లీన్ చేస్తాననేది చెప్తారనమాట ఇమాన్యుల్ గారు. అంటే అప్పుడు ఏమంటే ఎంత వర్క్ అయినా ఎంత వర్క్ లోడ్ వస్తే అంత కష్టపడదాం అంటే అంత కష్టపడాలి అని చెప్పేసి మైండ్ సెట్ లో ఇమాన్యుల్ అయితే ఉంటారు. శ్రేష్ఠ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఫ్లోర్ క్లీనింగ్ కి. సో ఈ విధంగా మామూలు బట్టలు ఉతికే బ్రష్ తో వచ్చి క్లీన్ చేస్తారు, ఒక్కొక్క పెట్టె తీస్తారు, ఇవన్నీ చేసి క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా వాళ్ళిద్దరికి డిస్ప్యూట్ అయితే వస్తుంది, ఎవరికి మాస్క్ మ్యాన్ హరీష్ కి అండ్ ప్రియా గారికి. అంటే వాళ్ళు అసైన్ చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు వర్క్ చేయాలి, వేరే వర్క్ చేయనివని అని చెప్పేసి ఆవిడ చెప్పినప్పుడు ఆల్రెడీ వర్క్ అసైన్ చేసేసారు కదా, ఎవరికి సుమన్ శెట్టి గారికి రీతు చౌదరి గారు చేస్తామన్నారు, సంజన గారు చేస్తామన్నారు, నేను అసైన్ చేసిన వర్క్ మాత్రమే చేయాలన్నా అని చెప్పేసి అయితే చెప్తారు. అంటే ఇక్కడ అంటే ప్రియ గారు ఏం చెప్తున్నారంటే భరణి గారు తనుజ గారు వాళ్ళకి ఇచ్చిన వర్క్ తప్ప వేరే వర్క్ అయితే చేయని చెప్పిన తర్వాత మాస్క్ మ్యాన్ కూడా సేమ్ నేను ఇచ్చిన వర్క్ కూడా నేను మానిటర్ చేసేవాళ్ళు కూడా సో ఆ వర్క్ తప్ప ఇంక వేరే వాళ్ళ వర్క్ నేను ఎలా చేయిస్తానని చెప్పేసి చెప్తారు. ఇక్కడ గుడ్ అనిపిస్తారు. ఇక్కడ మనీష్ గారు వచ్చి మాట్లాడతారు అనమాట. అంటే అక్కడ మనీష్ గారికి బ్యాడ్జ్ ఉండదు, ఇక్కడ మాస్క్ మ్యాన్ అనిపించేది ఏమంటే మాస్క్ మ్యాన్ అంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ వర్స్ట్ అనిపించేది అంటే మీకు బ్యాడ్జ్ లేదు మీరు మాట్లాడకండి అని చెప్పేసి అంటారు, అది వరస్ట్ అనమాట. అంటే అదైతే నాకైతే నచ్చలేదు. అంటే ఏ విధంగా అంటే బ్యాడ్జ్ ఉంటేనే మాట్లాడాలి, బ్యాడ్జ్ లేదు మీకు మీరు మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పిన తర్వాత నేను కాల్ తీసుకుంటాను ఏమన్నా అని చెప్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాస్క్ మెన్ అంటే ఇప్పుడు మనీష్ కూడా వన్ ఆఫ్ ద హౌస్ మెంబర్, ఇప్పుడు మనీష్ గారు కూడా హౌస్ ఓనర్ అనమాట. బ్యాడ్జ్ లేకపోతే ఏమైంది, హౌస్ ఓనరే కదా. అంటే అక్కడ ఉన్న 6 members హౌస్ ఓనర్సే, బ్యాడ్జ్ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ 6 members హౌస్ ఓనర్సే. సో ఈ చిన్న లాజిక్ ఎందుకు మాస్క్ మ్యాన్ మిస్ అయ్యాడో నాకైతే అర్థం కాల. దీని తర్వాత మాస్క్ మ్యాన్ ఎక్కడో అంటే ఏదో చేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అంటే ఏ విధంగా అంటే నేను సైడ్ అయిపోవాలి అంటే నేను ఒక్కటే ఉండాలి అనే దానికోసం చేసినట్టయితే అనిపిస్తుంది. అంటే అందరు నన్ను సైడ్ చేయాలి అని చెప్పేసి అయితే ట్రై చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో పాయింట్ ఎత్తుకొని అందరి దగ్గర గెలుపుకోవడం, అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక పాయింట్ తీసుకొని గొడవ పడేలాగా చేసుకోవడం. అంటే అది కూడా తర్వాత నెక్స్ట్ వస్తుంది, ఇమాన్యుల్ తో జరిగిన ఇష్యూ కూడా వస్తుంది. సో ఈ విధంగా దాని తర్వాత తనుజ గారితో కూడా మీరు ఇందాక ఏమోనా అని చెప్పి ఆవిడ మీద సీరియస్ అవ్వడం అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి ఏదో కావాలని చేసినట్టు ఏదో చెయ్యాలని చెప్పి చేసినట్టు అయితే అనిపిస్తుంది. వెళ్ళి కెమెరాస్ తో మాట్లాడడం. అంటే అక్కడ మాస్క్ మ్యాన్ ఏమంటే ఇప్పుడు ఇమాన్యుల్ శశి గారు ఎంతసేపు కష్టపడింది కళ్ళతో చూశాడు కాబట్టి మేబీ వాళ్ళ మీద హ్యుమానిటీతో జాలి చూపించడం, వాళ్ళు ఫుడ్ తినకపోతే ఇతను ఫుడ్ పక్కన పెట్టేయడం, ఇలా ఏడ్చడం, బిగ్ బాస్ రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ చాలా గుడ్ అనిపిస్తుంది. కానీ ఒకానొక సిచ్యువేషన్ లో ఇవన్నీ చేసి దీనికోసమా అనే ఒక పాయింట్ దగ్గర చిరాకేస్తుంది మాస్క్ మ్యాన్ మీద. ఆ పాయింట్ కూడా నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ బయట గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు అనమాట. అప్పుడు బర్నీ గారు చెప్తా ఉంటారు అంటే ఏమని చెప్పేసి అంటే మాస్క్ మ్యాన్ కి ఫేవర్ గా మాట్లాడతారు. అంటే మాస్క్ మ్యాన్ ఫేవర్ గా మాట్లాడడానికి పాయింట్ ఉంది అక్కడ. ఎందుకంటే ఇద్దరు ఆల్రెడీ వర్క్ చేయకుండా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరికి వర్క్ అసైన్ చేస్తే బాగుంటుంది చెప్పేసి చెప్పడంలో అప్పుడు బర్నీ గారు అయితే మాస్క్ మ్యాన్ పాజిటివ్ గా మాట్లాడతారు. అది శ్రీజ దారిలో వెళ్తూ విని అంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే అప్పుడు మేము నచ్చలేదా అని చెప్పేసి అయితే మాట్లాడితే దానికి బర్నీ గారు కొంచెం సీరియస్ లుక్ ఇచ్చి ఏదో చెప్తారనమాట. ఏదో అంటే నచ్చకపోతే చెప్తాం, నచ్చితే ఏం చెప్తాం అని చెప్పేసి అయితే చెప్తారనమాట. కొంచెం సీరియస్ చూసినట్టు చెప్తే ఆవిడ శ్రీజ గారు లోపలికి వెళ్ళి అంటే ఇక్కడ ఏమంటే అందరూ మాస్క్ మ్యాన్ ఫేవర్ గా ఉన్నారని చెప్పేసి చెప్తే అక్కడ మాస్క్ మ్యాన్ ఫేవర్ గా ఏం మాట్లాడారు అంటే ఆల్రెడీ ఇద్దరు
వర్క్ చేయకుండా ఖాళీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వర్క్ అసైన్ చేయడంలో దాని గురించి మాట్లాడడంలో హ్యుమానిటీ అవుతుంది కానీ సపోర్ట్ చేసినట్టు ఎట్లయితుంది అంటే వాళ్ళలో వాళ్ళకి ఎక్కడ మాస్ మ్యాన్ ఎక్కడ హైలైట్ అవుతాడేమో అని చెప్పేసి కామనర్స్ లోనే వాళ్ళకే డిస్ప్యూట్ వచ్చేసింది. ఏ విధంగా అంటే అతను స్కోప్ లేకపోయినా స్కోప్ తీసుకోవడం, ఒక పాయింట్ రైజ్ చేసి అతనే లీడ్ తీసుకుని అతనే డిసైడ్ చేసి అతనే ఫైనల్ చేయడం, ఇవన్నీ కామనర్స్ చూసి ఏం చేస్తున్నారంటే అతను హైలైట్ అయిపోతున్నారేమో అని చెప్పేసి కామనర్స్ ఫీల్ అయ్యి మాస్క్ మ్యాన్ కి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ లో ఆ గ్రీన్ మ్యాట్ క్లీన్ చేసే ప్రాసెస్ లో షష్ఠి గారు ఇమానుయల్ గారు అయితే ఎంత వర్క్ చేశారంటే ఆల్మోస్ట్ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయితే నిన్న నైట్ వరకు నిన్న ఈవినింగ్ వరకు అదే జరుగుతున్నది. ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారనమాట. అంటే ఎంత ఓపిక పెట్టారంటే జనాల్లో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. షష్ఠి గారు పాజిటివ్, అంటే షష్ఠి గారి మీద ఇప్పటికీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇమానుయల్ గారు పాజిటివే, తనుజ గారు ఓకే పాజిటివ్ గానే ఉన్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నాగార్జున గారితో బిగ్ బాస్ గారు చెప్పేంత వరకు ఎవరితో మాట్లాడదని చెప్పి డిసైడ్ అయిపోయారు. మాట్లాడితే నాగార్జున గారితో మాట్లాడలేదు, బిగ్ బాస్ తో మాట్లాడని చెప్పేసి డిసైడ్ అయినట్టున్నారు. నెక్స్ట్ భరణి గారు ఓకే. ఈ విధంగా అందరికి పాజిటివ్ వచ్చింది. రీతు చౌదరి గారు కూడా ఇక్కడ అంటే ఇప్పటి వరకు అతి చేసింది ఏం లేదు, ఏదో విధంగా చేయాలి అని చెప్పేసి. ఇక్కడ బిస్కెట్స్ ఉంటాయి అనమాట, ఫుడ్ ఏది ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు ఫుడ్ తీసేసుకుంటారు అనమాట బిగ్ బాస్. వాళ్ళకి ఏం ఫుడ్ ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు అక్కడ బిస్కెట్స్ తీసుకురావడం ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి. ఈ బిస్కెట్స్ తీసుకురావడం ఇవన్నీ ఏదో ఒక విధంగా చేయాలి అని చెప్పేసి చేస్తారు. మధ్యలో ఒకటి ఏం చేస్తారంటే ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ రీతు చౌదరి గారు కళ్ళలో కళ్ళు పెట్టుకొని ఛాలెంజ్ అయితే చేస్తారనమాట, ఎవరు ఎక్కువసేపు చూసుకుంటారని చెప్పేసి. నెక్స్ట్ ఈ విధంగా ఏదో విధంగా ఒక మంచి కంటెంట్ అంటే నెగిటివ్ వైబ్స్ లేకుండా పాజిటివ్ వైబ్స్ లో కంటెంట్ ఎలా ఉండాలని చెప్పేసి అయితే ఆవిడ ట్రై చేస్తున్నారు. అంటే ఏ వర్క్ వచ్చినా చేయడం, అందరితో ఇంటరాక్ట్ అవ్వడం అంతా ఆవిడ చేసినది అయితే కరెక్ట్ గానే ఉంది. అది ఇందాక చెప్పాం కదా, ఈ ఫుడ్ అనేది ఫుడ్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ పంపించిన ఫుడ్ అంతా మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టారని చెప్పేసి, టెనెంట్స్ కి ఫుడ్ లేకుండా బయట గార్డెన్ ఏరియాలో ఉండాలని చెప్పేసి, పెంట్ హౌస్ లో ఉండాలి. సో ఈ విధంగా చెప్పిన తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ అంటే నోటికాడ్ ఫుడ్ ఎందుకు లాక్కోవడం అని చెప్పి ఒక జాలితో బిగ్ బాస్ వద్దని చెప్పినా కూడా బిర్యానీ తీసుకెళ్ళి అయితే ఇస్తాడు అనమాట. ఎవరికి ఇమాన్యుయల్ కి రామరాథోడ్కి అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ చెప్తాడు అనమాట ఏం ఫుడ్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి అయితే ఫుడ్ ఎత్తిపి లోపల పెట్టేస్తారు. నెక్స్ట్ మాస్ మ్యాన్ హరీష్ చాలా బాధపడతారు అనమాట, ఏడుస్తారు కూడా. ఇన్ఫాక్ట్ ఏమంటే నోట్ కార్డ్ ఫుడ్ తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్, నేనే ఫుడ్ లేకపోతే ఫుడ్ పెట్టినవాన్ని నేను అంటే ఆల్మోస్ట్ మనం వీడియోస్ లో చూస్తే ఫుడ్ డొనేట్ చేసిన ఉన్నాయి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశాడు మాస్ మ్యాన్. ఆ విధంగా అంటే ఫుడ్ తీసుకున్న దానికి చాలా బాధపడతారు అనమాట. అందులో వాళ్ళ కష్టం చాలా దగ్గర నుంచి చూసారు. ఎవరు ఇమాన్యుయల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ పెడల్స్ క్లీన్ చేస్తానే ఉన్నాడు. ఎంత ఓపిక, ఎంత కష్టము అదంతా చూసి ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ దాకా వచ్చి 4-5 టైమ్స్ ఇంకా ఎక్కువ వచ్చి హిమాచల్కి సారీ అండి ఏం చేయాలి అట్లా అంటే ఆ వర్క్ ఎంత కష్టం ఉంటుందో అప్పుడు అర్థం చేసుకోండి. హెల్ప్ చేయడానికి అవ్వదు, హెల్ప్ చేస్తా అంటే చేయకూడదు అని చెప్పేసి అది కూడా చాలా పొలైట్ గా చెప్తారు. అంటే టాస్క్ కదండి చేయకూడదు కదండి, మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఫేస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి పొలైట్ గా చెప్పడం, తనుజ గారికి సంజయ్ గారికి పొలైట్ గా చెప్పడం, హెల్ప్ చేసే వాళ్ళకి చెప్పడం, సో బాగుండదు అని చెప్పేసి చెప్తారనమాట. ఇది టాస్క్ కాకపోతే నేనే వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు హిమాచల్ గారు అని చెప్పేసి చెప్పి వాళ్ళిద్దరు బాగా మంచి బాండ్ తో ఉంటారు. దాని తర్వాత ఫుడ్ కూడా మాస్క్ మ్యాన్ తినకుండా, అంటే వీళ్ళు తినలేని చెప్పి మాస్క్ మ్యాన్ కూడా తినకుండా ఉంటారు అనమాట. దాని తర్వాత శ్రీజ మాస్క్ మ్యాన్ ఇద్దరు బనానాస్ తెచ్చి బిస్కెట్స్ తెచ్చిస్తారు. దాని తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తారనమాట ఏమని, బనానాస్ కూడా అయితే స్టోర్ రూమ్ లో పెట్టేస్తారా మీరు అని అడిగితే, అంటే బనానాస్ కూడా వేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ బనానాస్ కూడా ఎత్తుకొని హౌస్ లో పెట్టేస్తారనమాట. దీని గురించి బాధపడతా ఉంటారు ఎవరు, మాస్క్ మ్యాన్ హరీష్ అయితే బాధపడతారు, ఫుడ్ లాక్కోవడం అని చెప్పేసి బాధపడతాడు. అంటే అప్పటికి బిగ్ బాస్ చెప్పినప్పటికీ నేనైతే ఫుడ్ అయితే లోపల పెట్టిన, నేనైతే వాళ్ళకి ఇస్తానని చెప్పేసి చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఏమంటే, సార్ ఇప్పుడు మీరు ఫుడ్ అయితే లోపల పెట్టకపోతే మొత్తం కామనర్స్ ఫుడ్ అది, అంటే కామనర్స్ అందరి పాయింట్ మీద మీరే మాట్లాడుతున్నారు. ఒకవేళ అది లోపల పెట్టకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ అందరం ఫేస్ చేయాలి. సో ఫుడ్ లోపల పెట్టంటే నేను తీసుకుంటాను కాల్ అని చెప్పేసి చెప్తాను అనమాట. దాని తర్వాత ఇమాన్యుయల్ అందరూ మాకు ఆకలిగా లేదు సార్, మేము ఓకే ఎనఫ్ అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ బనానాస్ తీసుకొని వెళ్తూ కెమెరాతో మాట్లాడతారు ఏమని, బిగ్ బాస్ వాళ్ళకి ఆకలిగా లేదంటే మీరు చెప్పిన విధంగా మీ మాట గౌరవిస్తూ నేనైతే లోపల పెట్టేస్తాను ఫుడ్ అయితే చెప్పిన తర్వాత ఈ కెమెరాతో మాట్లాడే ప్రాసెస్ ఆఫ్టర్నూన్ వరకు, అంటే ఈ కెమెరాతో మాట్లాడే ప్రాసెస్ నాకైతే అర్థం కాదు. అంటే ఎందుకు ప్రతిసారి సెంటర్ అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నారేమో, అంటే సెంటర్ అంతే అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నారేమో అని అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి మాస్ మ్యాన్ వర్సెస్ కామనర్స్ స్టార్ట్ అయిపోయింది, డిస్ప్యూట్ అయిపోయింది. ఎందుకంటే కామనర్స్ పాయింట్ అందరి మీద అతను ఒక్కడే మాట్లాడతాడు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు అతను డెసిషన్ తీసుకుంటారు. ఏమైనా అడిగితే హౌస్ నుంచి బయట వెళ్ళిపోతా, ఏమైనా కాల్ వస్తే నేను తీసుకుంటా, ఏమైనా పనిష్మెంట్ వస్తే నేను తీసుకుంటా అని చెప్పి చెప్తారనమాట. కానీ ఆ ఎఫెక్ట్ మొత్తం కామనర్స్ మీద పడుతుంది, సో ఈ విధంగా ఫుడ్ అయితే లోపల పెట్టేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. ఈ కెమెరాతో మాట్లాడే ప్రాసెస్ లో అక్కడ మనీష్ కి ఆపోజిట్ లో కొంచెం అంటే మనీష్ కి ఆపోజిట్ లో, హరీష్ కి ఆపోజిట్ లో, మాస్క్ మ్యాన్ కి ఆపోజిట్ లో మర్యాద మనీష్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు కెమెరా కోసం ఏమైనా చేస్తారు స్వామి అని అయితే చెప్తారనమాట. కానీ ఆ ఫేస్ ఫుటేజ్ ఉండదు, జస్ట్ వాయిస్ మాత్రం వస్తుంది. అంటే కెమెరా కోసం అది ఏమైనా చేస్తారా, అంతా కెమెరా కోసం చేస్తారా ఏందయ్యా స్వామి
అనే ఇంటెన్షన్ లో అయితే చెప్తారనమాట. అంటే అక్కడ ఏమనిపిస్తుంది అంటే పొద్దుకు కెమెరాస్ తో మాట్లాడి బిగ్ బాస్ అని చెప్పేసి కెమెరాతో మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. అంటే ఒక అటెన్షన్ కోసం ట్రై చేసినట్టయితే అనిపిస్తుంది. వెళ్ళి కానీ చిరాకు అనిపిస్తుంది. అంటే దీని తర్వాత కామన్స్ ఒక స్కిట్ చేసుకుంటా ఉంటారు. ఆ స్కిట్ చేసుకున్న ప్రాసెస్ లో రీతు చౌదరి గారు వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ 2 అయితే తెచ్చేస్తారనమాట. అంటే ఇది అంటే తెలియకుండా తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఆ శ్రీజ చూసేస్తుంది అనమాట. తెచ్చుకున్న తర్వాత ఇచ్చినప్పుడు శ్రీజ వచ్చి మళ్ళీ తీసుకెళ్లిపోతుంది. అంటే మేము చూసేసాం కదా ఇచ్చేయండి అని చెప్పేసి తీసుకెళ్తారు. దాని తర్వాత ఇచ్చేస్తారు. అప్పుడు తనుజ గారు ఏమంటారు అంటే ఇందాక వద్దు అంటే ఇచ్చారు, ఇప్పుడు కావాలని చెప్తే ఇయ్యరేంది అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ శ్రీజ గారు వెళ్ళి మేము చూసాం కదా అని చెప్పేసి తీసుకెళ్లి మళ్ళీ వచ్చి మేము చూసాం మీరు స్కిట్ లో ఇన్వాల్వ్ చేసినందుకు మాకు బాగా అనిపించింది అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చేస్తుంది. దాని తర్వాత సెలబ్రేషన్ కూడా తీసుకొని తింటారు. ఇది అయిపోయాక బిగ్ బాస్ మీకు ఒక గార్డెన్ ఏరియాలో మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పి ఒక సైడ్ లగ్జరీ ఫుడ్, ఒక సైడ్ నార్మల్ ఫుడ్ సాంబార్ రైస్ అయితే పెడతారు. ఆ లగ్జరీ ఫుడ్ వచ్చి కామనర్స్ కి అంటే ఓనర్స్ కి, రైట్ సైడ్ సాంబార్ ఫుడ్ అయితే ఉంటది, అది సాంబార్ రైస్ ఉంటది. సాంబార్ రైస్ నార్మల్ సెలబ్రిటీస్ అయితే తినాలన్నమాట. ఈ తినే ప్రాసెస్ లో ఏం చేస్తారంటే దారిలో మొత్తం మళ్ళీ గార్డెన్ ఏరియాలో ఈ పెటల్స్ అన్ని రోజ్ ఫ్లవర్స్ ఈ పెటల్స్ అన్ని పడి ఉంటాయి. అంటే మళ్ళీ ఇక్కడ ఏమంటే ఇమాన్యుయల్ ఎంత వరకు వర్క్ చేస్తాడో అంతవరకు ఓపిక్ గా అంతవరకు చేద్దామని చెప్పేసి బిగ్ బాస్ డిసైడ్ అయినట్టున్నారు పాపం. అంటే వర్క్ చేయిస్తూనే ఉంటారు అనమాట. ఈ ప్రాసెస్ లో ఇమాన్యుయల్ మాస్మెన్ హరీష్ ని గుండంకుల్ అని చెప్పేసి తన్నప్పుడు అందరు నవ్వుకుంటారు. హరీష్ గారు కూడా నవ్వుతానే ఉంటారు. సో నవ్విన తర్వాత బిగ్ బాస్ సామాన్యుడు కాదు కదా, మామూలుగానే గొడవలు పెట్టాలని చెప్పి ట్రై చేస్తా ఉంటే అప్పుడు ఇమాన్యుయల్ లేపి ఈ గార్డెన్ ఏరియా క్లీన్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అన్నప్పుడు చెప్తారన్నమాట. బిగ్ బాస్ ఇదంతా క్లీన్ చేయాలని నాకు 6 ప్యాక్ వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా కామెడీ చెప్తారు. ఎంత టైం పడుతుందో మీ మానిటర్ మీకు డిసైడ్ చేసి చెప్తారన్నప్పుడు అప్పుడు దీనికి ముందు ఏమైతుందంటే మాస్మెన్ హరీష్ కి ఇమాన్యుయల్ కి ఎక్కడ గొడవ అవుతుందంటే అంటే గుండంకుడు అన్నప్పుడు నవ్వుతారనమాట. కాసేపు తర్వాత రియాక్ట్ అవుతారు. అంటే దీనికి ముందే ఇమాన్యుయల్ వెళ్ళి సారీ చెప్తారనమాట. అన్న మీరు హర్ట్ అవుతారని మాకు తెలియదు, సో హర్ట్ అయిందని సారీ అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ హరీష్ గారు ఏం చేస్తారంటే లిమిట్స్ క్రాస్ చేయొద్దు, లిమిట్స్ లో ఉండాలని చెప్పి చెప్తారు. సారీ చెప్పిన తర్వాత కూడా ఇంత లాగడం అయితే కరెక్ట్ కాదు. దానికి అంటే నేను కూడా ఒక మాట అనేస్తాను, అందరూ సారీ చెప్తాను తీసుకుంటారంటే సారీ చెప్పిన తర్వాత వదిలేదు కదా అని చెప్పేసి చాలా పొలైట్ గా చాలా సార్లు చెప్తారు అనమాట సారీ అని చెప్పేసి. ఈరోజు మొత్తం ఎపిసోడ్ ఇమాన్యుయల్ మాస్మెన్ హరీష్ మీద తిరుగుతుంది. అంటే మాస్మెన్ హరీష్ కి కాస్త నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇమాన్యుయల్ కి టోటల్ పాజిటివ్. వర్క్ లో పాజిటివ్ ఉంది, కామెడీలో పాజిటివ్ ఉంది. ఇక్కడ హరీష్ గారి ఫైట్ లో కూడా ఇమాన్యుయల్ కే పాజిటివ్ ఉంది. ఎందుకంటే 2-3 టైమ్స్ అన్నప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు థర్డ్ టైం కూడా అంటారు. కానీ ఆ థర్డ్ టైం హరీష్ గారు ఇంతసేపు ఆలోచించుకొని నా మూడ్ బాగాలేదు నేను ఇప్పుడు రిజిస్టర్ అయింది నాకు అని చెప్పేసి అంటే మన మూడ్ బట్టి అవతల మాట్లాడరు కదా. నువ్వు ఫస్ట్ టైం అన్నప్పుడు సారీ ఫస్ట్ టైం అన్నప్పుడు సో నాకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నప్పుడు సెకండ్ టైం అంటే అది మళ్ళీ మిస్టేక్ అవుతుంది. అంటే 2-3 టైమ్స్ ఎంజాయ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీకు ట్రిగర్ అయినప్పుడు అంటే అవతల వాళ్ళు నవ్వడం వల్ల నువ్వు ట్రిగర్ అయ్యావు. ఆ ట్రిగర్ అయినప్పుడు ఇది ట్రిగర్ అయినప్పుడు నువ్వు లిమిట్స్ లో ఉండాలి, లిమిట్స్ క్రాస్ చేయొద్దు, కామెడీ ఒక లిమిట్ లో ఉండాలి అని చెప్పి అంటే సారీ చెప్పిన తర్వాత అంత సేఫ్ డ్రాగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే అంత పొలైట్ గా అంత రెస్పెక్ట్ఫుల్ గా ఇమాన్యుయల్ మాట్లాడుతున్నప్పుడు మాస్మెన్ హరీష్ ఒక మాట అంటాడు అనమాట. అంటే మీకోసం మీరు తినలేదని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ తినలేదు అని చెప్పేసి అంటే నువ్వు ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంతా చేసింది ఈ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడడం కోసమా అని అయితే అనిపిస్తుంది. వరస్ట్ థింగ్ అనమాట. అంటే నువ్వు ఆఫ్టర్నూన్ తినలేదు అనే పాయింట్ టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకున్నామని చెప్పేసి అయితే నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మనము ఒక కన్సెంట్ చూపించినాం అంటే మనకు టైం వచ్చినప్పుడు మనం అది ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ఎమోషనల్ గా మాట్లాడొచ్చు అని చెప్పేసి పాయింట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు నార్మల్ గా ఒక పాయింట్ ఉంది, ఇప్పుడు అతను తినలేదు అనేది ఫుడ్ తినకుండా ఉండేది ఎమోషనల్ అనమాట. అలాంటి మీరు తినలేదు కాబట్టి నేను తినలేదు ఎమోషనల్, ఎవరైనా అవతల పర్సన్ ఎమోషనల్ గా వీక్ చేస్తుంది. మీరు తినలేదు కాబట్టి నేను తినలేదు అని చెప్పేసి ఎమోషనల్ చేస్తారు. అప్పుడు దానికి తనుజ కూడా అంటమాట ఎవరు తినద్దని చెప్పారు అంటే మీకైతే బిగ్ బాస్ చెప్పలేదు తినద్దు అని చెప్పేసి, అది మీరు తినలేదు, మీరు తినడానికి అవతల వాళ్ళ మీద వేయడం ఏంది అంటే ఇప్పుడు నువ్వు ఆఫ్టర్నూన్ అంతా ఇదంతా చేసింది నీకు టైం వచ్చినప్పుడు నువ్వు ఈ పాయింట్స్ అన్ని పెట్టి యూజ్ చేసుకోవడం కోసమే అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట హరీష్ గారు మాట్లాడేది. సో ఇదంతా ఆఫ్టర్నూన్ వరకు ఇమాన్యుయల్ మీద, శ్రేష్ఠి గారి మీద, అందరి మీద రెస్పెక్ట్ అంటే ఆ కన్సెంట్ చూపించేది అవసరం వచ్చినప్పుడు పాయింట్ పెట్టడం కోసం మాత్రమే అని అయితే అనిపిస్తుంది మాస్మెన్ హరీష్ గారు మాట్లాడేది. దీనికి మాస్మెన్ హరీష్ బాడీ షేవింగ్ అని చెప్పేసి అయితే పేరు పెట్టి అంటే బాడీ షేవింగ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు ఇమాన్యుయల్ చెప్పే పాయింట్ ఏముంటదంటే అన్న నేను బాడీ షేవింగ్ చేస్తే నాకేం వస్తుంది, నేను కరెక్ట్ ఉంటాను కదా, నేను బాడీ షేవింగ్ చేస్తాను, నేనే నా మీద కౌంటర్ వేసుకుంటాను, మిమ్మల్ని బాడీ షేవింగ్ చేయాల్సినంత అవసరం నాకేముందన్న అని చెప్పేసి అయితే చెప్తారు అనమాట. అప్పుడు శ్రీజ ఇమాన్యుయల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ ఏదైనా కౌంటర్ తీసుకునే వాళ్ళు ఉంటే బాగుంటది అబ్బా అని చెప్పేసి అని మాట్లాడుకుంటే అప్పుడు శ్రీజ గారు అంటారు అనమాట మీరు నా మీద నేను మీ మీద వేస్తానని చెప్పేసి అయితే చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అక్కడికి అయిపోతుంది. అంటే ఇక్కడ మాస్మెన్ హరీష్ గారు హట్ అవడంలో తప్పు లేదు. అంటే ఎట్లా అంటే
అవతల వాళ్ళు ఏమన్నా అంటే తీసుకోవాలి, నార్మల్ గా ఉండాలి అని చెప్పేసి అయితే రూల్ లేదనమాట. అతను నచ్చింది అతను చేయొచ్చు. అంటే అతనికి ఎప్పుడు అంటే అతనికి తీసుకోవాలని చెప్పి రూల్ అయితే లేదు. అవతల వాళ్ళు ఏమన్నా తీసుకోవాలి, పడాలి అని అయితే రూల్ లేదు. కానీ ఫస్ట్ టైమే నిన్ను అన్నప్పుడు నార్మల్ గా ఇమాన్ దగ్గర నాకు ఇది ఎందుకు కరెక్ట్ అనిపించలేదు, ఈ వర్డ్ తీసి అంటే ఇలా మాట్లాడద్దని నా హర్టింగ్ ఉందని చెప్పి అన్నప్పుడు ఫస్ట్ చెప్పేసి ఉంటే ఈ 2-3 టైమ్స్ అన్నారు కదా, అంటే ఫస్ట్ 2-3 టైమ్స్ ఎంజాయ్ చేసి నువ్వు నీకు ఎప్పుడో ట్రిగర్ అయ్యి నువ్వు ఎప్పుడూ రిజిస్టర్ చేసుకొని వచ్చి బాగా ప్రిపేర్ అయ్యి ఈ పాయింట్ మీద మాట్లాడాలి, ఈ పాయింట్ మీద గొడవ పడాలి, ఈ పాయింట్ మీద ఫైట్ చేయాలి అని అనిపించి ఈ పాయింట్ మీద ఫైట్ చేస్తే బాగుంటుంది అని అనిపించి నువ్వు స్క్రీన్ ప్రెసెన్స్ కోసం చేసినట్టయితే అనిపిస్తుంది. సో అది మాస్క్ మ్యాన్ హరీష్ గారికి నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇమాన్యుయల్ కి టోటల్ ఎపిసోడ్ పాజిటివ్ అనమాట. ఈ ఎపిసోడ్ మొత్తానికి హీరో ఇమాన్యుయల్ అనమాట. ఈ ఎపిసోడ్ మొత్తానికి హీరో ఇమాన్యుయల్ మాస్క్ మ్యాన్ హరీష్, లేకపోతే ఈ ఎపిసోడ్ లేదు. ఒకరికి నెగిటివ్ అయింది, ఒకరు పాజిటివ్ అయింది, ఒకరు కొద్దిగా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత నామినేషన్ జరిగేది లైవ్ లో వచ్చింది, ఎపిసోడ్ లో రాలేదు. ఓన్లీ టెనెంట్స్ మాత్రమే, ఓనర్స్ అందరు డిసైడ్ అయ్యి టెనెంట్స్ నుంచి ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి. అది బిగ్ బాస్ గారు చెప్పిన ఆదేశం అనమాట. ఇది ఈ రోజు ఎపిసోడ్ లో వస్తుంది. కానీ అందరు డిసైడ్ చేసి ఒక పేరు అయితే డిసైడ్ అవుతారో ఆ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ డిఫెండ్ చేసుకునేది చాలా బాగుంటది అనమాట. అది ఎవరని చెప్పేసి ఈరోజు నైట్ ఎపిసోడ్ లో మాట్లాడదాము. సో మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ప్రతిరోజు బిగ్ బాస్ అప్డేట్స్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి, ప్రతిరోజు రివ్యూస్ వస్తూ ఉంటాయి. సో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.